అరే ఎవర్రా మీ అప్ప నుంచలాడుతుంటే సప్పుడు చేస్తలో అంత ఆగమాం చేస్తున్నావేంద్రా? అరే ఎవర్రా వాళ్ళు? అరే రోజు నా కళ్ళలోకి వస్తుందని చెప్పలేదారా? తనేరా ఆమె. ఏంది ఆమెనేనా? ఆమెనేరా. అరే నువ్వు చెప్పేది నిజమేనా? అరే కళలు ఉన్నోళ్ళు రియల్ గా ఎట్లా వస్తారా? తనేరా, నిజం రా. నేను నీకెందుకు అబద్ధం చెప్తారా? మమ్మీ వెళ్దాం డాడీ. సరే మమ్మీ. రే బాగా పైసలు ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు. అవును కదా. మరి అలా డాడీ రాడా నీ కళలకి? అలా డాడీ ఎందుకు వస్తారా? నాకు ఆమె వచ్చింది, ఆ మొక్కతో వచ్చింది. చెక్కేస్తాను ఇది. అరే అట్లా నక్కరాజరా. ఈ గాజాన్ని ఇచ్చేద్దాం పారా. అరే పూర ఇచ్చే పూర మళ్ళీ వెళ్ళిపోతురు. దేవుని దేవాళ్ళ ఆమె నంబర్ దొరికితే బాగుండు. ఆమె గారు అలా అయ్యే తీస్తాడు. పో ఏ ఆపరా నువ్వు. బా వెళ్ళిపోతురు కదా, ఎట్లా ఇప్పుడు? అరే ఏమైంది ఆగిపోయినావు? నేను వచ్చే లోపే వెళ్ళిపోయారురా వాళ్ళు. అరే వాళ్ళ ఇల్లు కూడా తెలియరా మనకి? అవునరా. ఏదేమైనా సరే రా అంజీ, ఏం చేస్తావు? ఈరోజు ఆమె నంబర్ తీసుకొని వస్తారా? అరే అలా అయ్యా కంట్రీ కానీ లేకపోతే వద్దురా రే. అరే అరే చెప్పేది ఇందరే, నువ్వు చాలా తీసుకేస్తున్నావు. చెప్పేది ఇందరే రే. ఎట్లనేమో ఇంతోటి ఇచ్చి సరే మమ్మీ, మీరు వేరే పోరు, నేను కారు పక్క పెట్టుకుంటా. సరే డాడీ. మీ సేవకు ఉందో లేదోనే. హాయ్ రా అక్క మెసేజ్ చేసినా చూసుకుంటలేవు కదా, బిజీయా? రా కొంచెం బిజీ ఉన్నా, బీటెక్ రిజల్ట్స్ వచ్చినాయి కదా అందుకే కొంచెం బిజీ ఉండే. అవునా, మేము కూడా దానికోసమే వచ్చినాం అక్క. అవునా, హాల్ టికెట్ ఇరా చూస్తా. పాస్ పాస్ అవుతారు లేరా? మార్నింగ్ నుంచి ఫోన్ లో చూస్తుంటే సర్వర్ డౌన్ ఉంది అక్క. నీకు మెసేజ్ చేసానేమో నువ్వు చూసుకుంటలేవు. ఏం చేయాలో అర్థం కాక ఇక్కడికి వచ్చినాం. ఓహో అవునా. సీత నువ్వు పాస్ రా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యా అక్క నా కూడా నాకు మస్తు భయం అవుతుంది. చూస్తున్నారా? భయం అవుతుందేమో, భయం అవుతుంది. పాస్ అవుతావే. శ్రావణి నువ్వు కూడా పాస్ అయిపోయినావు. సరే అక్క వెళ్తున్నాం. మా డాడీకి చెప్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాయ్ అక్క. బాయ్ రా. రే రే ఏంద్రా చెప్ తినకుండా రద్దులకు వచ్చేసినావు? డాడీకి చెప్తే ఫుల్ హ్యాపీ అవుతాడే. చెప్దాం పా. చెప్తున్నాడు. అరే వాళ్ళు కూడా మీ సేవ కాడికే వచ్చిర్రా. పారా మనం కూడా చూసుకుందాం మన రిజల్ట్స్. అరే ఏంద్రా నువ్వు ఎదురుగా సప్లై చేస్తలేవు? రే వాళ్ళు వెళ్ళిపోతుర్రా. డాడీ నేను పాస్ అయిపోయినా డాడీ. ఓ అవునారా, కంగ్రాచులేషన్స్. శ్రావణి నువ్వు పాస్ అయినవారా? పాస్ అయినా అంకుల్. స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇద్దరం మంచి జాబ్ చేసుకుందాం. అవునే. జాబ్ ఎందుకు బేటా, సంపాదించిందంతా నీకే కదరా. అయినా డాడీ మనకి ఎంత ఆస్తున్నా నేను చదివిన దానికి జాబ్ చేస్తే ఆ ఫీలే వేరే ఉంటది. అట్లంటావా? సరే నీ ఇష్టమే నా ఇష్టం. అంకుల్ అక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది ముంగట, అక్కడ ఆపేసేయండి నేను వెళ్ళిపోతా. ఇంటికన్నా డ్రాప్ చేశారు పావే. ఏం పర్లేదు నేను వెళ్ళిపోతా దగ్గరనే ఇక్కడ నుంచి. సరేనే. సరేనే బాయ్. బాయ్ అంకుల్. బాయ్ రా. బాయ్ బాయ్.
అండి 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 ఏం మీరు అంత ఆగమాగం వస్తురు? అక్క అక్క ఇంతసేపు ఇద్దరు అమ్మాయిలు వచ్చి చూడక్క, అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. అవును, సీతా శ్రావణ్ వచ్చిర్రు. ఎందుకు? అవునా అక్క? ఏమనుకోకుండా తన నంబర్ ఇస్తావా అక్క? నంబర్ ఎందుకు? మీరు ఎవరు అసలుకి? అక్క అది అసలుకి ఏం జరిగిందంటే అక్క నీకు ఒకటి చెప్తున్నానక్క, నాకంటే ఎవ్వరు లేరక్క, వీడు తప్ప. నువ్వు కొంచెం నంబర్ ఇచ్చినావు అనుకో, నాకంటే ఒక తోడు దొరుకుతుంది అక్క, అర్థం చేసుకో ప్లీజ్ అక్క. ఇవన్నీ కథలు నాకు చెప్పకండి, ఫస్ట్ బయటకు వెళ్ళండి మీరు. అయ్యో, ఊరికే తిట్టా అనిపిస్తుంది. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అయితే నేను ఈ ఒక్క సాయం చేస్తే తనకంటూ ఒక తోడు దొరుకుతుంది కదా. నేను చేసే ఈ చిన్న సాయంతో వాళ్ళిద్దరు కలిసేటట్టు చూద్దేవుడా. తన నంబరేనా అండి ఇది? తన నంబరే, కానీ నేను ఇచ్చినా అని చెప్పకు. సరే అండి, నేను అస్సలు చెప్పను. డాడీ మమ్మీకి చెప్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. మమ్మీ 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 వచ్చిరా? మమ్మీ నేను పాస్ అయిపోయినా మమ్మీ. అవునా మమ్మీ, పాస్ అయినావా? నాకు తెలిసే నువ్వు పాస్ అవుతావని. నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను స్వీట్ చేసి పెడుతుంటే కదా మమ్మీ. ఫోన్ల కన్నా రియల్ గానే చెప్పబుద్ది అయింది మమ్మీ, అందుకే చెప్పలేము. అవునా? ఫ్రెష్ అప్ అయ్యారా, పో తిందాం. సరే మమ్మీ. అయ్యా, ఈ గాజు ఏమైంది? ఎక్కడ పడిపోయిందబ్బా? ఛీ, నా ఫేవరెట్ గాజు అది. మెసేజ్ చేయాలా వద్దా, చెయ్యాలా వద్దా, చేద్దాం. హాయ్. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే పోతుంది. అయితే రాజశేఖర్ గారికి 2-3 గోడీల ఫ్యాక్టరీలు ఉన్న విషయం ఇంకా రిప్లై వస్తలేదేంది? బిజీ ఉంది కావచ్చు. ఈ స్విగ్గీ జొమాటోకి ఏం పని ఉండదు, ఏదో పుణ్యానికి ఇచ్చినట్టే మెసేజ్లు చేస్తారు. బా ఈడు ఫోన్ చేస్తుండేంది? హలో చెప్పరా. మా ఏం చూసినవురా? ఓహో రిజల్ట్సా? ఏముందిరా, ఎట్లా ఫెయిల్ అవుతాం కావచ్చు. చెప్పేది ఇది పాసా? అరే 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 అరే, మనం పాస్ అయినామంటారు. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పిండాడు. పాసరామా?
ఇది తాసేసుకో మరి డుక్కి. అబ్బా నా ఫోన్ ఎక్కడుంది? ఇక్కడుందా? ఎవరు వీళ్ళు ఆయన పెట్టిర్రు? రే ఆ పిల్ల మెసేజ్ చేసిందిరా. అవునా? ఇంకేంది ఇక? నేను కూడా మా డాడీకి ఫోన్ చేసి బర్రెలు కొనకని చెప్పేస్తాను, నేను పాస్ అన్నా కదా. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, డ్రీమ్ గర్ల్ సెకండ్ ఎపిసోడ్ ఎలా ఉందో జల్దీ పోయి కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ నా కోసం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి మా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది, కొంచెం మాకు మోటివేషన్ ద్వారా ఉంటుంది. సిరీస్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ 500K దాటినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.